అంటే దాదాపు 3 దశాబ్దాలుగా మూసీ నదికి సంబంధించి వేరే వేరే ప్రభుత్వాలు ప్రణాళికలు తీసుకొస్తున్నాయి. గత 10 ఏళ్లలో చూసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేసి కంపెనీస్ యాక్ట్ కింద వాళ్ళు ఒకటి ఎంటిటీని స్థాపించారు. అండ్ కొంత ప్రాసెస్ నడిచింది, అది మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 ఏళ్లలో మళ్ళీ దీని ఒక పెద్ద స్థాయిలో ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలనేసి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి చూస్తేనే ఇన్ఫాక్ట్ లాస్ట్ 2024 ఇక్కడే ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి అని మేము ఆల్రెడీ చాలా మంది దాదాపు 400 మంది కుటుంబాల వాళ్ళ ఇళ్ళని కూల్చేయడం, ఇటువైపు చాదర్ఘాట్, శంకర్ నగర్, ఈ బస్తీల ప్రజల జీవితాన్ని నిర్వాసితులు చేయడం సంబంధించి ప్రశ్నించాము. కానీ ఇప్పటి వరకు అంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తే కూడా October 18న ప్రభుత్వమే MRDCL ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి లేదు. అంటే డిపిఆర్ లేకుండా మీరు అసలు ఏ విధంగా ముందుకెళ్తారు, డిపిఆర్ లేకుండా ప్రజల ఇళ్ళని ఎలా కూలగొడతారు అన్నది ఒక చాలా స్థూలమైన ప్రశ్న.